మనం జ్వరం వచ్చినట్లు అనిపించిన, చిన్నపాటి జ్వరం కలిగిన వెంటనే డాక్టర్ని కూడా సంప్రదించకుండా వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం. అంత ఫేమస్ టాబ్లెట్ ఇది. అలా జ్వరానికి పారాసెటమాల్ వేసుకోవడం పెద్ద తప్పు కూడా కాదు. ఎందుకంటే ఈ టాబ్లెట్ జ్వరాన్ని ట్రీట్ చేసేదే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జ్వరానికి ఈ టాబ్లెట్ నే సజెస్ట్ చేస్తుంది. అలాగే ఇది జ్వరంతో పాటు చిన్నపాటి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, పంటి నొప్పిని కూడా ట్రీట్ చేస్తుంది. ఒక్కో డోస్కి కనీసం 4 గంటల గ్యాప్ ఇచ్చి ఈ టాబ్లెట్ వేసుకుంటే పర్వాలేదు. అయితే డోస్ ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైందంటే స్కిన్ ర్యాషెస్ రావడంతో పాటు లివర్ డ్యామేజ్కి కూడా కారణమవుతుంది. అయితే ఇదంతా మామూలు జనాలకి. అదే గర్భిణీ స్త్రీలైతే మరో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు. డెన్మార్క్కి చెందిన కోపెన్హాగన్ యూనివర్సిటీ వారు పారాసెటమాల్ ప్రభావాల మీద ఓ రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ని రీప్రొడక్షన్ అనే హెల్త్ జర్నల్లో ప్రచురించారు. దాని ప్రకారం జ్వరానికో, నొప్పులకో గర్భిణీ స్త్రీలు పారాసెటమాల్ వేసుకోవడం అంత సురక్షితం కాదు. అందులోనూ కడుపులో పెరుగుతున్న బిడ్డ మగబిడ్డ అయితే పారాసెటమాల్ వల్ల మగబిడ్డ రీప్రొడక్షన్ సిస్టమ్ ప్రభావితమవుతుందట. అంటే మగబిడ్డలో అంగ వృషణాల్లో లోపాలుండడం, అవి సరిగా పెరగకపోవడం జరిగే అవకాశాలు ఉంటాయట. పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుట్టిన మగబిడ్డ పెద్దయ్యాక శృంగార సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డెన్మార్క్ పరిశోధకులు. అలాగే ఈ మాత్ర ప్రభావం వల్ల పుట్టబోయే ఆడబిడ్డలో సంతాన సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పాప పెరిగి పెద్దయ్యాక పునరుత్పత్తి మీద దాని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పారాసెటమాల్, ఎసిటమినోఫెన్ లాంటి టాబ్లెట్లను ప్రపంచవ్యాప్తంగా గర్భిణులు కామన్గా వాడుతున్నారు. పునరుత్పత్తి కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆడవారిలో అండాలు ఉత్పత్తి అవుతాయి. పుట్టుకతోనే మనుషులు, ఎలుకల్లో అండాల సంఖ్య విషయంలో పరిమితి ఉంటుంది. గర్భిణులు నొప్పి నుంచి ఉపశమనం కోసం పారాసెటమాల్ మాత్రలు తీసుకోవటం వల్ల పుట్టబోయే బిడ్డలో అండాల సంఖ్య తగ్గుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఫలితంగా యుక్త వయస్సులోకి వచ్చాక వారిలో సంతానోత్పత్తి కోసం కొన్ని అండాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనివల్ల పునరుత్పత్తి అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య అధికమవుతుంది. గర్భిణులపై పారాసెటమాల్ ప్రభావంపై 3 ల్యాబొరేటరీల్లో పరిశోధనలు చేపట్టారు. ఈ విషయమై మరింత లోతుగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిస్టన్ సేన్ తెలిపారు.